హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్మయ్ ది అర్బన్ ఫార్మర్. నేను కిరణ్మయ్. సో నేను నర్సరీ మేళలో తెచ్చుకున్న వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ హ్యూమిక్ యాసిడ్. సో హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ తీసుకున్నాను. సో హ్యూమిక్ యాసిడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే అది సాయిల్ ఫర్టిలిటీకి చాలా మంచిది. నార్మల్గా మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటుంటే ఆ మట్టి అనేది చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది టెర్రస్ గార్డెన్లోనే కాదు, నార్మల్గా కూడా మనం కింద పెంచుకుంటున్నా సరే సాయిల్ అనేది హార్డ్గా అయిపోతుంది. హార్డ్గా అయిపోయినప్పుడు అది ఫర్టిల్గా లేనప్పుడు మనకి మొక్కలు అనేవి సరిగ్గా పెరగవు అనమాట. సో ఈ హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఫర్టిలిటీ పెరిగి మీకు మొక్కలు అనేవి దే విల్ బీ ఏబుల్ టు బ్రీత్. అవి బాగా ఆక్సిజన్ తీసుకోగలుగుతాయి అండ్ అవి చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట. సో నేను ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాటర్లో మిక్స్ చేసి లైక్ 1 టేబుల్ స్పూన్ని 10 లీటర్స్ ఆఫ్ వాటర్తో డైల్యూట్ చేసి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నా అన్ని మొక్కలకి ఇస్తాను. సో అలా ఇవ్వడం వల్ల సాయిల్లో ఫర్టిలిటీ పెరిగి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. సో ఎవరైనా సరే టెర్రస్ గార్డెనర్స్ ఉంటే ఇలా సాయిల్ గట్టిగా అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా హ్యూమిక్ యాసిడ్ ట్రై చేయండి. ఇప్పుడు ఈ హ్యూమిక్ యాసిడ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ అప్రాక్సిమేట్గా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ వాటర్ కంటైనర్లోకి వేస్తున్నాను. సో ఇది 5 లీటర్స్ అనమాట. సో నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు వాటర్ నింపి మనం మొక్కలకి ఇద్దాం. సో ఇదిగోండి, మా మందార పూ చెట్టు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, చిన్న టబ్లో వేసాను. సో ఇప్పుడు ఈ హ్యూమిక్ యాసిడ్ వాటర్ అనేది ఇదిగోండి ఇలా సో ఇలా మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి.